ఇక్కడ చూడొచ్చు సలేశ్వర క్షేత్ర దర్శనం ఇక నవమాసాలు. సలేశ్వరం అనేటువంటిది శ్రీశైలం అడవులలో దట్టమైన అడవిలలో లోయలలో ఉంటుంది. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది. సంవత్సరానికి 3 రోజుల దర్శనం. దానికి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇటు తెలంగాణ నుండి అటు ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది భక్తులు లక్షల్లో వస్తారు 3 రోజుల దర్శనానికి. చాలా లోయలోకి పోవాల్సి ఉంటుంది. ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు లోనికి పోవాల్సి ఉంటుంది. వెహికల్లు పోవు, నడవరాదు, అంత బాట కూడా సరిగా ఉండదు. అట్లాంటి ప్లేస్లో శివుడు లింగమయ్యగా దర్శనం ఇస్తాడు సంవత్సరానికి 3 రోజులు. అయితే అటవీ శాఖ దాన్ని కొంత మార్పు చేస్తూ సంవత్సరానికి 9 నెలలు దర్శనం కల్పించాలనేటువంటి దాన్ని ప్రతిపాదిస్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తీసుకుందాం మనం. ఇక్కడ చూడొచ్చు సలేశ్వరం లింగమయ్య మూల విరాట్ ఒక గుహలో ఉంటుంది. ముందు గుండం ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడ సిగ్నల్ రాదు, ఏం రాదు, మొత్తంగా నడవాలి. కొండలు, గుట్టలు, రాళ్ళు, అంత ఇబ్బందులు ఎదుర్కొంటూ దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో 9 నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ సమయంలో భక్తుల నుండి వచ్చే ఆదాయంలో 30% అక్కడ ఉన్న చెంచులకు ఇస్తామని అటవీ శాఖ చెబుతుండగా చెంచు సంఘాలు ఆమోదించడం లేదు. చైత్ర పౌర్ణమి నాడు సలేశ్వరం ఉత్సవాలు ప్రారంభం కావాలనేది ఆదివాసీల అభిమతం. ఆదివాసులకు ఒక అభిమతం ఉంది. ఆదివాసులు ఒక ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు అవి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అప్పుడే దేవుని చూడాలి. 3 రోజులు అందుబాటులో ఉంటుంది. కానీ 9 నెలలు ఉండడం వల్ల దేవుణ్ణి అవమానించిన వాళ్ళం అవుతామని చెప్పేసి చెంచు సంఘాలు, ఆదివాసీ సంఘాలు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ 2611 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. సుమారు 2600 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఏది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు పరహాబాద్కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తరలి వస్తారు. అయితే ఈ సమయంలో కొన్నిసార్లు తొక్కిసలాట జరిగి చనిపోయినటువంటి భక్తులు కూడా ఉన్నారు. గాయపడిన సంఘటనలు ఉన్నాయి. 1990 దశకం వరకు సలేశ్వరాన్ని దర్శించుకునేందుకు 11 రోజుల పాటు అటవీ శాఖ అనుమతించేది. ఫస్ట్ 90లో 11 రోజులు, సంవత్సరంలో 11 రోజులు మాత్రమే సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలి. ఆ తర్వాత దాన్ని 7 రోజులకు కుదించిరు, తర్వాత 5 రోజులకు కుదించిరు. ప్రస్తుతం 3 రోజులు మాత్రమే దర్శనానికి మనకు అందుబాటులో ఉంటుంది. అటవీ శాఖ ఆంక్షలు విధించింది. అక్కడ మొత్తం దోసుకోవడమే, సర్వం దోసుకోవడమే. అక్కడ సిగ్నల్ రాదు కాబట్టి, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏది ఉన్నా ముట్టుకున్నా కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. అట్లాగే గవర్నమెంట్ కూడా టోల్ ట్యాక్స్ అని, వెహికల్ పార్కింగ్ అని అట్లా కూడా దోసుకుంటుంది. అంటే మొత్తంగా ఆ 3 రోజులు లక్షల మంది వచ్చే జాతరకు జనాల నుండి, భక్తుల నుండి అనేక రకాల డబ్బులు దోచుకునేటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతుంటాయి. టోల్ ట్యాక్సే 500. అలాగే కారు, ఒక వెహికల్ ఎంటర్ కావాలంటే 500 రూపాయలు ఇవ్వాల్సిందే. అక్కడ పోయినాక ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా డబుల్ రేట్, ఒక జ్యూస్ తీసుకోవాలన్నా డబుల్ రేట్, ఏది ముట్టుకోవాలన్నా డబుల్ రేట్. కానీ ఫుడ్ అక్కడ అన్నదాన సత్రాలు ఉంటాయి. అక్కడ ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది, తినొచ్చు. ఎవరైనా కూడా తినే అవకాశం అక్కడ కొన్ని సంఘాలు, అంటే స్వచ్ఛంద సంఘాలు ఏర్పాటు చేసి భోజన సౌకర్యాన్ని మాత్రం కల్పిస్తాయి.